హైదరాబాద్లోని యూసఫ్గూడలో నవీన్ యాదవ్కు మద్దతుగా డాక్టర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ యువకుడు, మంచి చదువుకున్న వ్యక్తి, సోషల్ సర్వీస్ చేసే మంచి మనసున్న మనిషి అని కొనియాడారు. వారికి తోడుగా రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలోని ప్రజలకు కావలసిన అభివృద్ధి సౌకర్యాలు పొందవచ్చని తెలిపారు. నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని డాక్టర్స్ తరఫున కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ రవీందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్స్ మీట్ ఇక్కడ యూసుఫ్గూడలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడో, నవీన్ కుమార్ యాదవ్కి గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేయడం జరిగింది. 40,000 ఓట్లు సంపాదించడం జరిగింది. తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒకసారి బీఫామ్ ఇవ్వకుండా ఉంటే కూడా ఇండిపెండెంట్గా నిలబడి ఈరోజు ఖచ్చితంగా ఒక 20,000 ఓట్లు పైచిలకు ఇండిపెండెంట్గా కూడా సంపాదించడం జరిగింది. ఒక విద్యావంతుడు, ఆర్కిటెక్ట్, ఇంజనీరు. ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న ఏదైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో దాంట్లో బెస్ట్ క్యాండిడేచర్ ఉంది అనిల్ కుమార్ యాదవ్ గారికి. సో ఆ రకంగా ఆలోచిస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఎవరు కూడా ప్రజలు పట్టించుకోవద్దు. ఒక విద్యావంతుడు, యువకుడు, మీ కనుసంధంలో ఉంటాడు. అవసరం అనుకుంటే నిమిషాలలో మీ దగ్గరికి రావాలి. యాదవే చెప్తున్నా నేను. అనిల్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ ఈరోజు ఆల్రెడీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గల్లీ ఆయనకు తెలుసు. ఎందుకంటే 2-3 కాన్స్టిట్యున్సీలు 2-3 సార్లు ఎలక్షన్లో నిలబడి ఆ అనుభవం ఉంది కాబట్టి మిగతా క్యాండిడేట్లకు లేదు. ఈరోజు ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్కైనా బీజేపీకైనా ఈరోజు నవీన్ కుమార్ యాదవ్కున్న అనుభవం వాళ్ళకి లేదు. రేపు యువకుడు కాబట్టి రేపు ఏ సమయంలో అయినా ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. అదే కాకుండా నవీన్ కుమార్ యాదవ్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి పేద ప్రజలకు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే కూడా ఆదుకుంటున్నారు. స్పాట్లో ఉంటుండే. ఎందుకంటే యూసుఫ్గూడలోనే ఉంటాడు కాబట్టి కాన్స్టిట్యున్సీలో ఉంటుండు. కాన్స్టిట్యున్సీ అభ్యర్థి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే కూడా ఫాదర్ కూడా మంచి సోషల్ యాక్టివిటీస్ చేసిన క్యాండిడేట్. ఈరోజు కూడా ప్రజలలో మంచి పేరు ఉంది. అటువంటి క్యాండిడేట్ని మీరు గెలిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు మీకు రాబోయే ఫలితాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే గత 3 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా మ్యాక్సిమంగా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో 2,500 కానీ, తులం బంగారం కానీ, ఇది ఇంకా 3 సంవత్సరాల కాలం మాకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి కూడా మేము చేస్తాం. అవి ఇంకోటి బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఏమంటున్నాయంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడతలేదు. క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్నాడు, పార్టీ కూడా స్ట్రాంగ్ ఉంది, అధికారంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాదే గెలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పడం ఏంది, మేము